நடிகருக்கு வணக்கம். స్టోరీ చెప్పండి. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ఫస్ట్ షాట్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అసలు సరదాగా మార్నింగ్ పూట వాకింగ్కి వచ్చి కాసేపు రైల్ ఫ్యానింగ్ తీసుకుందాంలే, ఈరోజు ఫలక్నామా గాడి కూడా లేట్ అయ్యాడని చెప్పి తీస్తుంటే శుభసూచకం ఆటోమొబైల్ క్యారియర్ హాలింగ్ G7 రత్నం. ఇప్పుడు గోల్కొండ ఉంది, ఆ లేట్ రన్నింగ్ ఫలక్ గాడు ఉన్నాడు. ట్రాక్ సౌండ్స్ వినపడుతున్నాయా? అబ్బో, మళ్ళీ ఏంటి తోక కొసమెరుపు. ఎక్సలెంట్ ఏరియా అండి ఇది. లెట్స్ గో. అదిగోండి, అది పెదకాకాని హోమ్ సిగ్నల్ కనపడుతుంది కదా, అది డౌన్ నంబూరు హోమ్ సిగ్నల్. ఓకే, దాని జస్ట్ ఒక 50 మీటర్లు వెళ్తే పెదకాకాని హాల్ట్. అండ్ జస్ట్ ఒక 200 మీటర్స్ కూడా కాదు, 150 మీటర్స్ వెళ్తే మన నంబూరు. అది బిట్లుగా రైల్ ఫ్యానింగ్ చేద్దాం, కాకపోతే సంపూర్ణంగా చేద్దాం ఈరోజు రైల్ ఫ్యానింగ్ మూమెంట్ని బట్టి. ఓకేనా? చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా. చూడండి ట్రాక్ సౌండ్స్, కొంచెం వెరైటీగా ఉంటుంది ఫ్యానింగ్. అది హియర్ కమ్స్ మిస్టర్ గోలేశ్వర్ సక్సేనా అలియాస్ గోల్కొండ. చక్కగా వాకింగ్ చేస్తా అలా రైల్ ఫ్యానింగ్ తీసుకుంటుంటే అబ్బో హెవెనండి బాబు. లాలా కూడా కావచ్చు. అబ్బో, ఇది నిన్న మన రేపల్ల వీడియో చేశా కదా, లాస్ట్ వ్లాగ్, అక్కడ కనపడద్ది ఈ ట్రైన్. సేమ్ అదే రేకు. దీనమ్మ ఈడ్చుకుంటా మధ్యాహ్నానికి వెళ్ళిద్ది సికింద్రాబాద్. ఇక నంబర్ వచ్చిందిగా. అసలు చూసారు, జస్ట్ అక్కడ అలా ఎత్తుకుంటాడు, 50 కూడా వెళ్ళడం, అలా 30లో వస్తాడు, ఇంకా లూప్ లైన్లోకి వెళ్ళిపోతాడు. బాగుంది కదా ట్రాక్ సౌండ్. బైరా గోలేశ్వర్ సక్సేనా. ఏంటి ట్రాక్ మిషన్లు పెట్టారా? ఓ నంబూరుగిను మంగళగిరికి మధ్యలో జరుగుతుంది బ్లాక్ సెక్షన్లో, కొంచెం ట్రాక్ రీఫిట్టింగ్ చేస్తున్నారు. సో గాయ్స్, అదిగోండి 2 hours లేట్ రన్నింగ్ ఫలక్నామా సూపర్ ఫాస్ట్. అమ్మ ప్రశాంతంగా వస్తే ట్రాక్ సౌండ్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ ట్రాక్ మిషన్ నా కొడుకు ఇప్పుడే స్టార్ట్ చేశాడయ్యా, చెత్తనాయాలు. అడిగా ఏ చింటూగా అట్లేరని. బా బాబా ఇరక్కొట్టేశాడు రా, బాగా వెళ్ళాడు. ఇది 36 కిలోమీటర్ల స్ట్రెచ్ కదా ఈ చిన్న బ్రాంచ్ లైన్. ఇక్కడ ఏమవుతుందంటే మ్యాటర్, వెంటనే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది స్టేషన్కి. ఒక నంబూరు మంగళగిరికి మాత్రమే ఎక్కువ డిస్టెన్స్, ఒక 11-12 కిలోమీటర్ ఉంటుందేమో. ఇప్పుడు ఏమో పడిపోతాను రా. అయితే ఒక్క నిమిషం అని చెబుతాను.
అయితే విషయం ఏంటంటే నంబూరు దాటంగానే కాకాని నాన్ బ్లాకు. అసలు కాకాని నాన్ బ్లాక్ అయినా బ్లాక్ అయినా అది పెద్ద విషయం కాదు. దీనికి లైన్ క్లియర్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, 110లోనే క్రూజ్ అవ్వాలి అంటే ఆ ముందు ఆటోనగర్ గేటు, రెడ్డిపాలెం గేటు ఈ రెండు సిగ్నల్ ఇచ్చేసి ఉండాలి. కానీ ఇక్కడ నంబూరు దాటంగానే ఈ స్టేషన్ మాస్టర్ ఆ స్టేషన్ మాస్టర్కి ఇన్ఫామ్ చేయాలి కదా. ఈ క్రమంలో బండి 110 స్పీడ్లో వెళ్ళకుండా, ఎందుకంటే అది అప్రోచ్ అవుతుంది కదా రెడ్డిపాలెం గేటు, న్యూ గుంటూరు గేటు. సో అక్కడ స్లో అయిపోతాడు, మనకి ఆ స్పీడ్ ఎఫెక్ట్ రాదు, అది మ్యాటర్. సో గాయస్ ఇప్పుడు హాల్ట్ ఎక్కామన్నమాట. అంటే నాన్ బ్లాక్ సెక్షన్లోనే ఉండేవాళ్ళం, బట్ మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని ఇంకా కాకాన్లో డ్రాప్ చేయాలని రిక్వెస్ట్ చేసి ఇక్కడ దింపాను. మళ్ళీ ఈలోపే గేటు పడిపోయేటప్పటికి అక్కడ అర్థమైపోయింది మ్యాటర్ ఏదో బండి వస్తుందని. G7 P4 షెల్ G7 విత్ విజయవాడ గుంటూరు ప్యాసింజర్. ఇది గుంటూరు వెళ్ళి గుంటూరు మాచర్ల ప్యాసింజర్గా అవతరిస్తుంది. మామూలు విషయం ఏంది, 100 అవతారాలు దీనికి. బాబా మంచి ఏంటి యాంటిక్ లోకోలే వేసుకొస్తుంది. ఏంటి G9 వేసుకొచ్చేది, ఇది అదృష్టం, బతికిపోయాము. ఎరా అబ్బా, ఓల్డ్ G7 10 కోచ్లో 8 కోచ్లో ఉంటాయి. నార్త్ ఇండియాలో ఈ బల్లనే సవారీ గాడి అంటారు, సవారీ ప్యాసింజర్ డైలీ సవారీ. ఇది గాడ్ రైడ్ చెప్పందే బండి కదలదు. ఓల్డ్ ICF ఓల్డ్ 110 రైట్. మరి ఇప్పుడు ఆ గలీజ్ బండి కోసం వెయిట్ చేద్దాం, దానాపూర్ బెంగళూరు రైట్. మరి ఓకే. ఏంట్రా చింటూ, ఏంది ముగ్గురు ఏం చేస్తున్నారు? రైట్ దా మా సాగింపు. వీడు పిల్ల నా కొడుకు అయినప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అండి, అది ఆ వైట్ వాడు. రా, ఏంది ఇసుక మీద ఆడుతున్నారు? తిరగొచ్చా రైలు కట్టల మీద స్టంట్లు? ఇందాక ఫలక్నామా ముందు స్టంట్ ఇడు ఎవడో, ఇక ఈ నా కొడుకులు ఇద్దరు. ఓహో, అక్కడి నుంచి వచ్చారు, ఇందా ఫలక్నామా స్పాట్ నుంచి వచ్చారు ఇక్కడికి. ఆడుకోండి రా. ఇడిగా వచ్చాడు పరమ బోరింగ్ క్యాండిడేట్. బాబోయ్, ఎరా ఏంది, స్పీడ్ అనేది మన జన్మ హక్కు కాదు కదా. గలీజోడు కదా నువ్వు, ఏంటి ఎంత కొంచెం ఫోర్స్కి వెళ్ళా అది ఆగిపోయాడు అక్కడ. ఓరా రే పిచ్చి పప్ప. ఈరోజు సాటర్డే అవటం వలన పూరి యశ్వంతపూర్ గరీబ్ రథ్ వస్తుంది కదా, అది 5:50కి పెదగాకాని హాల్ట్ పాస్ అవ్వాలి. ఈ స్పాట్ అంటే 6 గుంటూరు. అయితే 6.5 అవర్స్ 7 అవర్స్ డిలేలో ఉంది ఈరోజు. ఎందుకో ఏమో తెలీదు, హోప్ చూద్దాం. గాయస్ మొత్తానికి మళ్ళీ నంబర్ వచ్చి పడ్డాం అన్నమాట ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ఏంటన్నా కంటిన్యూస్గా ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నాం అంటే, కొన్ని పనులు ఉన్నాయండి ఇంట్లో, అవి చూసుకుంటూ అప్పుడప్పుడు అలా వస్తున్నాను. G9 శైతాన్ విత్ నరసాపురం ఎక్స్ప్రెస్. ఏంది ఇంత హైట్ చేశారు దీనికి సమానంగా? అదిగా బెజవాడ G9.
వాడి గురించి ఏమని వర్ణించాలి? ఎన్ని జ్ఞాపకాలు. నా బేబీ WDP-1 వచ్చేది. WDP-1 లిటిల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అర్థమైందా? రెండు షెడ్లు ఉండేవి. తుక్లకాబాద్ TKD DP-1, బెదవాడ్ DP-1. ఇంకా ఏ చరిత్ర ఎక్కడ? విజయవాడలో తుక్లకాబాద్ షెడ్ SCR + NR తప్ప ఈ 2 షెడ్యూల్లో మించి వేరే షెడ్లో DP-1 ఉండేది కాదండి. బోబో వీల్ ఫార్మేషన్. అది బోబో అంటే 1 2 3 4 యాక్సిల్లు ఉంటాయి. మామూలుగా అయితే ఒక లోకోకి తీసుకుంటే 6 యాక్సిల్స్ 6 to 12 వీల్స్ ఉంటాయి కదా. దీనికి 8 వీల్స్ ఉంటాయి. బాబ్బా, దాని నాచ్ కూడా నిలువుగా ఉండేది కాదు, స్టీరింగ్ లాగా ఉండేది. P4 నాచ్, 8 నాచెస్ టక్ 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 అనుకుంటా. అబ్బా, ఎన్ని 3P స్మృతులు, ఎన్ని మెమరీలు, ఎన్ని జ్ఞాపకాలు మర్చిపోతాయి అవన్నీ. చా, అయితే గరీబ్ బ్రదర్ వస్తున్నాడు అంతే, ఇంకా బాధ వేస్తుంది. విల్ కంటిన్యూ, స్టే ట్యూన్. ఈడేంటి ముసుగులో వచ్చాడు? బుట్టపులిహార ఈడి పేరు. ఇవన్నీ బుట్టపులిహారలు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అసలు ఈ పెద్ద లెక్క కాదులేరా. హైదరాబాద్కి MMTS అలాగో ఈ ట్రై సిటీస్ ఉన్నాయి కదా, లైక్ గుంటూరు, విజయవాడ, తెనాలికి ఈ అలా షటిల్స్ లోకల్స్. ఓకే, లెట్స్ గో. అసలైంది ఘాట్ జిల్లా 7 hours లేట్ రన్నింగ్ గరీబ్ రథ్. అండ్ అట్నుంచి వస్తుంది చర్లపల్లి సంతరగాచి స్పెషల్. ఓ, ఇది ఏ బండి వస్తుంది? ఇది మేము వస్తుంది. ఏంటి యాక్షన్? హారన్ మాత్రం మేము హారన్ లేకుండా. మీకు డిఫరెన్స్ అర్థమైందా? మెమూను డెమోలు అనుకో అని ఒక ఆసిలేషన్ వస్తుంది. ఏంటి బాబు గారు ఫ్రంట్ ప్యాంటు లేపుకొని వెళ్తుంది? అండ్ గరీబ్ రథ్కి లైన్ క్లియర్ ఇంకా ఇవ్వలా. ఏ బుట్ట పులిహారకి ఇచ్చారు డౌన్. అయ్యా చూసారా, 3 phase లోకోమోటివ్ లాగా G12 లాగా ఉంది. ఏంటి LHBయా? ఓకే, ICF4 చేసిన LHB. LHB అంటేనే చిరాకు. ఏందిరా గరీబ్ బ్రదర్ రావా? అసలే నీది లేటులో ఉంది, మళ్ళీ యశ్వంతపూర్ వెళ్ళి రిటర్న్ అవ్వాల్సి ఉంది. ఆలోచించుకో. నాది స్టేషన్ పాస్ అవడానికి గరీబ్ రథ్ వచ్చింది. ఏం చేసింది? మెల్లగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ముందు లైన్ క్లియర్ లేదంది. బుట్ట పులిహార నెంబర్ 1 అని చెప్పి ఓల్డ్ EMU మెమో ఉంది కదా, ఇప్పుడు డౌన్ వెళ్ళకుండా గుంటూరు వెళ్ళింది ఇందాక. వాడి క్లియరెన్స్లో వెళ్తున్నాడు గరీబ్ రథ్. ఇది AC ఎక్స్ప్రెస్సా, రాజధానా, గరీబ్ రథా? చాలా ఒయ్యారం ఉందిరా నీకు. సావిగా తగలాడు, అసలే లేట్లో ఉన్నావు. గ్రేడియంట్ ఎక్కాడు చూసారా? అబ్బో, లాలా కూడా ఓల్డ్ అంటే ఏంది, ఇంకా క్లియర్ అవ్వలా. అంటే కాకాని గేట్ వేయలా, అందుకని. ఆడు చూసాడా సెన్స్లెస్ ఇడియట్. ఆ దొడ్డుల దగ్గర డస్ట్బిన్ ఉంటుందిగా, ఇచ్చిన రైట్ ప్రొసీడ్ ఇచ్చారంట. ఇప్పుడు లేట్ స్టార్టర్ అయినా ఏముంది, లేడు 130 కొట్టే బాబుతా ఏంది, పిచ్చినాయాలి. స్లోగా వెళ్తాడు. ఆహా, ఈ 2 కొసమెరుపులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఎండ గట్టిగా వేసింది, నాది ఇంటికి వెళ్ళదు కానీ సంతరగాచి తీసాక వెళ్తుంది. అప్పటిదాకా ఏం చేస్తుంది? నాది చెట్టు కింద ఉంటుంది, ప్రశాంతమైన నంబూరు రైల్వే స్టేషన్లో ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది. బా ఉదయానంద సరస్వతి సవాట డబల్ డెక్కర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. లేకపోతే ఏందండి అంత స్లోగానా? గరీబ్ రథ్ క్లియరెన్స్ వెళ్తున్నాడు, ఇంకా లైన్ క్లియర్ దొరకలా. వెళ్ళరా రే, ఫుల్ ఫార్మేషన్ కవర్ అవ్వాలి వీడియోలో. పదా ఏంటి ఇక్కడ ఆపాడు? పదమ్మా ముందుకి చిన్న. ఇది కూడా ఎల్లో వేసి ఉంటే బాగుండు. అదేలే డిఫాల్ట్ LHB SLRD. ఎల్లో అనుకో, ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అని చెప్పి ఈ రెడ్ వేశారు. అది లంగా G9 విత్ చెర్లపల్లి సంతరగాచి స్పెషల్. ఇంకా చివరి గాజు పురుగులాగా వస్తుంది చూడండి ఆ బ్రిడ్జ్ కిందకి. స్లో 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 బాబోయ్. సైలెంట్గా, చాలా సైలెంట్. ఫార్మాలిటీగా అలా ఒక హార్న్, సరే మొహాన పడేసి అన్నట్టుగా. మీ కర్మ కాలిపోయింది రో, 2 రోజులు నరకమే రో. ఈ బళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం అంటేనండి, ఇంకా వాళ్ళకి పర్టికులర్గా ఒక ఎయిమ్ అనేది ఉండదు. ఓకే, ఒక టేస్ట్ అనేది ఉండదు పరమ సవట్లో. సరే ఎప్పటికైనా డెస్టినేషన్కి వెళ్ళేదేగా సరే, కానీ అన్న సొండులు ఉంటారే, అలాంటి సొండులు కాబండి. మనలాంటి రచ్చరచ్చ క్యాండిడేట్లకి ఒక టేస్ట్ అనేది ఏడ్చిన వాళ్ళకి ఆబ్వియస్గా పనికిరాదు. అండ్ డైలీ వచ్చే బళ్ళు ఇప్పుడు ఏమున్నాయి, ఒక జనగాడు ఉన్నాడు, జనశతాబ్ది, ఆ లక్నో ఒకడు ఉన్నాడు, అండ్ దెన్ ఇంటర్సిటీ ఉంది. దట్స్ ఇట్. ఈవినింగ్ వద్దామే మళ్ళీ, కుదిరితే మధ్యాహ్నం వద్దాము. ఎగ్జాక్ట్ 12 అయింది, 12:10. లంచ్ చేసుకొని వచ్చేద్దాం, లేదంటే ఈవినింగ్ లింగంపల్లి ఇంటర్సిటీకి వచ్చి సరదాగా వ్లాగ్ ఎండ్ చేద్దాం.